ఓ 10 ఏండ్ల కింద పోయిన ఊరికి ఇప్పుడు పోయినాం అనుకోర్రి, బస్సు దిగి కుడిషే బాదుకోనా ఎడమషే బాదుకోనా అని డౌట్ కొడుతుంది. అరే మునుపు బస్సు దిగంగానే ఓ పేద చెట్టు ఉండే, జరంత ముంగటికి పోగానే 2 అంతరాల బంగ్లా కాడ ఇంకో పేద చింత చెట్టు ఉండేది. కరెస్ట్ పోతున్నామా లేదా అని పలానోళ్ళ ఇంటికి తొవ్విదేనా అని అడగాల్సిందే. ఇదే తోవ సీదా పోయి బువ్వషేయి దిక్కు తిరుగు అని అడ్రస్ చెప్తుంటారు. కానీ ఊరు ఎంత మారినా బండ గుర్తులు కొన్ని అట్లనే ఉంటాయి ఆడాడ. మొన్న చూడలేదా నల్గొండ జిల్లా జువ్విగూడెంలా 200 ఏండ్లకెళ్ళి ఉంటున్న మర్రి చెట్టును హాగో గీ ముచ్చట సుతగ్గాసంటిదే. పొద్దుగాల ఓర్రి పొద్దుకి ఓర్రి ఎప్పుడైనా ఓర్రి గీ షెట్టు చుట్టూ గిట్లనే ఉంటారు పబ్లిక్. యాదాద్రి జిల్లా వీరవెల్లి ఊరి రచ్చబండిది. ప్రతి ఊర్లలో రచ్చబండ అంటారు, కానీ మా ఊర్లో మాత్రం కచ్చీర్ అంటారు. కచ్చీర్ అంటారట. ఎంతక్కువ 150 ఏండ్లకెళ్ళి ఊర్లా ఎవ్వలకు ఏ తక్లీ వచ్చినా లొల్లులు పంచాదులైనా సర్కారు కార్యాల సాటింపైన ఆఖరికి ఎవరన్నా లీడర్లు వచ్చి మీటింగ్ పెట్టినా కచ్చీర్ కాడనే కథంతా నడిచేది. పంచాయతీ తీర్మానం చేస్తారు, అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. రాజకీయ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా ఇక్కడ వచ్చి నలుగురికి ఆశంలో కలుసుకొని పోతారు. చిన్న పెద్దలు కట్టినే ఏం చేస్తున్నాం అన్న ఏం చేస్తున్నాం అని ఇది ఉంటాయి. అమ్మటాల్లాగానేమో తీర్పులు ఉంటాయి. ఏమైనా గిట్ల పంచాయతీలు కానీ ఏదైనా వచ్చినా గానీ 3 బాటలు నడుము ఉంటది. మళ్ళా బస్సు సుత ఈడికే వచ్చి ఆగుతుందట. ఇక యాప చెట్టు కింద సల్లగుంటదని పెద్ద మనుషులు వచ్చి ఈడనే కూకొని ముచ్చట్లు పెడతారన్నట్టు. చిన్నప్పుడు ఆడుకున్నప్పుడే ఈ చెట్టు ఉంది, అంతకుముందే ఉంది. మేము చిన్నగా ఉన్నప్పుడే ఎప్పుడైనా ప్రజలు వస్తుంటారు పోతుంటారు, ఏదైనా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే కూడా మాట్లాడుకుంటారు. ఇక్కడనే ఏండ్లు గడుస్తుంటే ఊరు పెద్దగైంది, చెట్లు కొట్టేసి ఇండ్లు కట్టుకున్నారు గాని ఈ కచ్చీరు మాత్రం వెనకటి సంది ఇట్లనే ఉన్నదట. పొద్దుగాల లేస్తే ఈడనే పబ్లిక్ అంతా జమైతురు కాబట్టి ఊరవతలున్న బొడ్రాయిని సుత కచ్చీరు కాడని నిలబెట్టుకుని పండుగలు పబ్బాలు అందరు కలిసి ఈడనే చేసుకుంటారట. గిసొంటి రచ్చబండలు వెనకటోళ్ళు షాన్నే చూసుంటారు గాని ఇప్పటోళ్ళ కోసమే గీ ముచ్చటన్నట్టు.